సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారం ఎస్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరిధాన్యం తేమ శాతాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం హమాలీలతో మహిళలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పిఎస్సి చైర్మన్ శివయ్య, ఇతర నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సార్ అన్న ఇటు చూడండి. ముందు ఆయన కొంచెం జరిగే కొంచెం కదా అట్టే పట్టుకోవాలి. అది అంతే కరెక్ట్. చెప్పు పచ్చట్లు అమ్ముకోవద్దని చెప్పు, పైసలు వస్తాయినా ప్రాంప్ట్గా వస్తాయి, చెక్ వస్తుంది, డైరెక్ట్గా అందరిలో పేమెంట్ చేయాలని నిర్ణయం కూడా తీసుకొచ్చాం. పోయిన తెలియదు వాళ్ళే సంజనా కోరుతున్నాం. అదేవిధంగా ఏఎంసీ హుస్నాబాద్ చైర్మన్ గారు కూడా వేదిక మీద రాసిన కోరుతున్నాము. మిగతా కోహడ అదేవిధంగా పిఎస్సి చైర్మన్ పరిశీలిస్తున్నాం. అదేవిధంగా మాకు రాసిన కోరుతున్నాము. కుర్చీలు ఉన్న దగ్గర కూర్చోండి. ప్రభుత్వము చేశాము. అట్లాగే ఫస్ట్ కాంటా కూడా పెట్టింది మనం సమ్మయ్య రైతుది. సో జిల్లాలోనే మొదటి రైతు అతను. సో అంటే మంచిది ఏంటి అంటే వాస్తుకు మనం తూర్పుకు కూడా ఉన్నాం జిల్లాకి, కాబట్టి వాస్తు ప్రకారం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అంటే నిజాపీ ద్వారా కొనుక్కోవడం అనేటువంటి జరిగింది లాస్ట్. సో దీని ప్రకారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి రంజాన్ అనేది అందరికీ పండుగ శుభాకాంక్షలు. కూడా ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. రైతు చాలా తేమ శాతంతో 12 తేమ శాతంతో కూడా తేవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా పచ్చి వడ్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి. తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటుంది. చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ ఫలానా ఆయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కొని పోయిండు, దాని తర్వాత పైసలు ఇవ్వలే. ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా గజ్వేల్ ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం. కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అవుతుండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులతో ఉపయోగించుకోండి. తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో
ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనం చేస్తా ఉన్నాం. సన్న వడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ కావచ్చు, లేదా ఇతరత్ర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా భాగస్వాములై తీసుకొని మండల సమైక్యాల ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ, మరి మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇప్పుడే పీడీ గారు కూడా చెప్పినారు. అనేక కార్యక్రమాల లోపల మన మహిళలందరూ ముందుంటా ఉన్నారు. భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ కానీ ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తా ఉంది. ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 600 మండల సమైక్యం ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపే విధంగా తీసుకుంటాం. ఎందుకంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మండల మహిళా సంఘాలు కూడా బస్సు ఓనర్లుగా ఉండాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటుగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీ దగ్గర సర్వే జరిగింది. ఈ వారం 10 రోజుల్లో మీరు ముగ్గురు చూసుకొని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే, ఎందుకంటే మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 కింద గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కడుపేదలు వరుస బట్టి కింద 0 నుంచి 100 దాకా పైన కొద్దిగా సోమతున్నల సంగతి కొంత కనీసం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తులు కూర్చొని నిర్ణయం చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం కానీ, రేపు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవాళ హుస్నాబాద్ లో సన్నబియ్యం పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది. మీతో ఒక దుకాణం కూడా జరుగుతుంది. ఆ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొంత వాస్తవంగా ఇట్లా పెద్ద ఆమె తల్లి ఎవరైనా పైసలు ఇవ్వదు, కొద్దిగా అటు ఇటు ఇబ్బంది అనిపించే పరిస్థితి రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నా అన్నింటినీ అధిగమించి మరి రైతులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది. ఈ విధంగా మీ అందరి ముఖ్యంగా అక్కా చెల్లెలందరూ ఆశీర్వచనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు మీ సంక్షేమం కొరకు తీసుకునే విధంగా ఆశీర్వచనాలను కోరుతూ ఈ కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా నేను సంఘాల అధ్యక్షులను కూడా కోరుతా ఉన్నా. గతంలో అధిక తూకం పేరు మీద ఉంటే ఎక్కడ కూడా 1 కిలో ఎక్కువ చూకేది లేదు. అందరూ కూడా వాళ్ళ యొక్క ధాన్యాన్ని స్వేచ్ఛగా సరైనటువంటి ధరకు సరైన తూకంతో అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని సందర్భంగా కోరుతూ అమాలి సంఘాల నాయకులు కూడా అందరూ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొంత సహకరించండి. మహిళా సంఘాలు సహకరించండి. మన ఊరు మన రైతులు కొంత అడ్డిటైనా మంచి చెడు ఎండాకాలం వస్తుంది నీళ్లు పెట్టి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ మరొకసారి రైతులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కలెక్టర్ గారు అదేవిధంగా నేను అందరూ కూడా కష్టపడుతూ ఉన్నాం. గౌరవాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తొందరగానే కాలువల ద్వారా నీళ్లు తీసుకురావడానికి దయచేసి కొద్ది వరకు ఇబ్బంది అయినా దానికి అందరూ సహకరించండి. తప్పకుండా మీ అందరికీ తప్పకుండా మరి భవిష్యత్తు లోపల నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం బాధ్యత కూడా అందరం కూడా అధికారులు మేము కలిసి చేస్తున్నామని మాట మనవి చేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.